హాయ్ అండి, వెల్కమ్ టు శర్మ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ గ్రీన్ గ్రేప్స్తో హల్వా ఉంది. మనం ఎన్నో రకాల హల్వాలు చేసుకుని ఉండొచ్చు. ఈ రకం హల్వాని ఒకసారి ట్రై చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తామండి. ఆ విధంగా చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 కేజీ గ్రేప్స్ తీసుకోవాలండి. గ్రీన్ గ్రేప్స్ బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం వడకొట్టుకోవాలన్నమాట. ఆ జ్యూస్ని దాన్ని ఇందులో వేసుకొని బాగా ఇచ్చేసుకోవాలండి, వడకొట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం మనకి ఆ తొక్కలు అవి వస్తాయి కదా, అవి వచ్చేదాకా బాగా ఇచ్చేసుకొని వడకొట్టుకొని తీసేసి అవి తీసేయాలన్నమాట. ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని తీసి పడేసి ఆ జ్యూస్ అంతా 1 కప్పు అయిందన్నమాట. ఈ విధంగా కప్పు అయిన తర్వాత దాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ జ్యూస్ అంతా అందులో వేసుకోవాలండి. బౌల్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి 1 కప్పు జ్యూస్ అంతా. వేసుకున్న తర్వాత ఏ కప్పు అయితే తీసుకున్నామో దాంతో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. 1/2 కప్పు కార్న్ఫ్లోర్ ఒక్కసారిగా అందులో వేయకోకుండా కొద్దిగా జ్యూస్ తీసుకొని దాంట్లో వేసుకొని స్పూన్తో కలుపుకుంటుంటే మనకు ఉండలు లేకుండా ఉంటుంది. ఒక దాంట్లోనే వేస్తే వండలు అయిపోతుంది. అలాగన్నా వేసుకోవచ్చు. మనకి సింపుల్గా అవడానికి ఈ విధంగా చేసుకొని స్పూన్తో తిప్పుకుంటే మనకి చక్కగా ఉండలు లేకుండా చక్కగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం చూసారా ఈ విధంగా అవుతుంది అనమాట. దీన్ని ఆ జ్యూస్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో మనము కొంచెం కలర్ యాడ్ అవడానికి గ్రీన్ కలర్ వేసుకోవాలండి. వేసుకుంటే బాగుంటుంది. వేసుకుని వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు అన్నమాట. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట. హల్వా కూడా చాలా చూస్తాను కూడా చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్లో వచ్చి ఈ విధంగా చేసుకోవాలండి. బాగా కలిపేసుకోవాలి. ఉండాలి లేకుండా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనము నువ్వులు, జీడిపప్పు ఇవన్నీ ముక్కలు చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకోవాలండి. చిన్న చిన్న వాల్నట్స్ అవి సన్న ముక్కలుగా చేసుకొని ఏవైనా వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలని లేదు. పుచ్చకాయ గింజలు లాంటివి ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. నేను ఇవి వేసుకున్నాను. ఒకటి కేక్ బాక్స్ లా ఉంటుంది తీసుకొని ఏదైనా చక్కగా ఈ విధంగా ఉండేది దాంట్లో నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి. నెయ్యి రాసుకున్న తర్వాత దానికి ఫస్ట్ నువ్వులు వేసుకొని డ్రై ఫ్రూట్స్ అవి వేసేసుకోవాలి. ముందరగానే వేసేసుకొని అన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి, మరి పెద్దగా కాకుండా. ఈ విధంగా చేసుకొని అంతాను పక్కన పెట్టేసుకోవాలి. మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పు జ్యూస్కి కప్పు షుగర్ తీసుకోవాలండి. ఈ విధంగా కప్పు జ్యూస్కి షుగర్ తీసుకున్నాను అనమాట. ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని పాకం వచ్చే విధంగా ముదురు పాకం ఏం అక్కర్లేదండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి మనం జ్యూస్ చేసుకున్నాం కదా, అన్ని కలుపుకొని ఇది వేసుకోవాలి. అందులో పాకంలో వేసుకొని మెల్లగా తిప్పుకోవాలండి, స్లోగాను. లేకపోతే మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకు అవి చేసుకునేటప్పుడు బుడగలు ఇదిగా వస్తుంటది కదా, మీద పడుతుంది. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటా ఉండండి. ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడే మనకి అందులో ఉండలు ఇదిగా వస్తూ ఉంటది అన్నమాట. మనకి హల్వా లాగా కొంచెం గట్టిగా ఈ విధంగా తయారవుతుంది. తిప్పుతానే ఉండాలండి జాగ్రత్తగా. చేసేది సింపుల్ అయినా కొంచెం అయిపోతుంది తొందరగానే, కానీ మనం దగ్గర నుండి చూసుకుంటే బాగుంటుంది. ఇందులో నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కసిపు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు చూసారా ఈ విధంగా వచ్చి చాలా బాగుంటుందండి. ఇది చాలా ఈ విధంగా ఉంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. మంచి కలర్గా ఉంది కదండి చూస్తుంటే. చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టపడతారు. పుల్ల పుల్లగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలండి. కొద్దిగా వేసుకోవచ్చు, ముందు ఇప్పుడు వేసుకోవచ్చు, లేకపోయినా వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకున్న తర్వాత ఇందులో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుకోవాలండి. మనకి
పానికి మనకు సపరేట్ అవుతా ఉంటది అనమాట. ఆ విధంగా అంతవరకు వచ్చే విధంగా చేసుకుంటూ ఉండాలి. చూసారా కొంచెం దగ్గర పడతా ఉంది కదా, ఈ విధంగా దగ్గర పడిపోయిందండి, అయిపోయింది హల్వా చేయటం. దీన్ని మనము ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇందులోకి మొత్తం వేసేసుకొని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మనం స్పూన్కి నెయ్యి రాసుకొని ఇలా సాఫ్ట్గా చేసుకుంటే చక్కగా వస్తుంది. దీన్ని ఆరేదాకా పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో అట్లా కాకుండా రూమ్ టెంపరేచర్ సరిపోతుంది అనమాట. ఈ విధంగా పెట్టుకుంటే 1 అవర్ 2 అవర్స్ మనకు చక్కగా గట్టిగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా గట్టిగా అయిపోయింది చూడండి, అసలు గట్టిగా అయిపోయింది కదా. ఒకసారి టచ్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి గట్టిగా అయిందన్నమాట. ఇప్పుడు వీటిని ఒకసారి వేరే దాంట్లోకి తీసుకొని మనము స్లోగా తీసినట్టయితే చూడండి అసలు ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది. ఈ విధంగా వచ్చిందాన్ని ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. చక్కగా ముక్కలు కట్ చేసుకొని చూడండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అసలు పిల్లలు అయితే వదలండి, అంత బాగుంటది. మనకైనా కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. బయట మన షాపుల్లో ఎలా ఉంటుందో అలాగే ఉందండి, అంత బాగుందన్నమాట. చాలా టేస్ట్గా ఈ విధంగా పీసెస్ కట్ చేసి ప్లేట్లకు తీసుకోవాలి. ఈ విధంగా అన్ని పీసెస్ తీసేసుకొని పెట్టుకోవాలండి. చూడండి అసలు ఎంత బాగుందో, స్వీట్ షాప్ స్టైల్లో ఉన్నాయి కదా. టేస్ట్ కూడా ఆ విధంగానే ఉంటది. చూడండి ఒకటి పీస్ చూడండి అసలు ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా చాలా బాగుందండి. ఆ విధంగా ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.